రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసుకోవచ్చు. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెల ధరలు గుజరాత్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనే మంచి క్వాలిటీ గలవి, అంటే క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుందండి. ఇదైతే మనకి ఈ వీడియో వచ్చేసి బనస్కట్ట డిస్టిక్ గుజరాత్ నుంచి మనకి ఈ వీడియో పంపించారు. వీళ్ళ దగ్గర అయితే A1 క్వాలిటీ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్పారండి. ఎనీ టైం కూడా 365 days కూడా వీళ్ళ ఫామ్లో అయితే చూపిస్తున్నారు కదా. వీళ్ళైతే మొత్తం కూడా 12, 14, 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. రేటు విషయానికి వస్తే మాత్రం డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఉంటుందండి. మనకి మంచి క్వాలిటీ గల గేదె ఎప్పుడైనా మంచి రేటే ఉంటుంది. తక్కువ క్వాలిటీ గల గేదె రేట్ అయితే తక్కువనే ఉంటుంది. 80,000 దొరుకుతుంది, 90,000 దొరుకుతుంది, 1,00,000 దొరుకుతుంది, 1,20,000, 1,40,000, 1,50,000 కూడా గేదెల రేట్లు అనేది ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడైతే. గేదె క్వాలిటీని బట్టి అండి. మంచి క్వాలిటీ అయితే ఎప్పుడైనా మంచి రేటే ఉంటుంది గేదెలది. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో వీళ్ళైతే చాలా వరకు అయితే ఆల్రెడీ లోడ్స్ అయితే పంపించడం జరిగిందని చెప్పారు. వీళ్ళు అక్కడ నేరుగా వచ్చి వీళ్ళ ఫామ్లో నేరుగా వచ్చి 3 times కాదు 4 times కూడా ఇక్కడ ఉండి 2-3 రోజులు ఉండి ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే పాలు ఇచ్చే గేదెలు అయితే వీళ్ళ ఫామ్లో ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి. గుజరాత్ నుంచి అయితే మనకి వీడియో పంపించారు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఎప్పుడైనా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఈ 10-15 రోజులు అయితే రేట్లు అయితే కొంచెం తక్కువనే ఉంటాయి. కొంచెం నెక్స్ట్ మంత్ 15th ఆ టైంకి అయితే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కూడా ఈ మధ్యలో కొనుగోలు చేస్తే కొంచెం మనకి గేదె మీద 10,000, 15,000 అట్లా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. గేదెల గురించి తెలిసిన రైతులు అయితే వెళ్ళి కొనుగోలు చేయాలి. కొత్తగా డైరీ ఫామ్ మొదలుపెట్టే వాళ్ళైతే కంపల్సరీగా కూడా తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. ఎందుకంటే ఆ రైతుకు ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేస్తుంటాడు కాబట్టి కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది. పాలు వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అన్నీ చూసుకోవాలి. అక్కడ ఉండండి. 2 రోజులు కాదు 3 రోజులు అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవండి. ఎక్కడ కూడా వాళ్ళు ₹1,00,000 చెప్తే ₹1,00,000 ఏం కాదు. మనం మాట్లాడుకోవాలి. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండదు. అందుకోసమే తెలిసిన రైతుని అయితే తీసుకుపోవాలండి. ఒక గేదెకి ఎంత రేటు పెట్టాలి, అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అనే విషయాలన్నీ కూడా మనకు తెలుసుంటాయి అతనికి. ఎందుకంటే ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేస్తుండు కాబట్టి. అందుకోసమే తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకొని వెళ్ళండి. ఏ ఫామ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఎక్కడ వెళ్ళినా కూడా తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి కొనుగోలు చేయండి. 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదని కొలిచి చూసుకున్న తర్వాతనే మీరైతే బేరం మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే పాలు చెక్ చేసుకోవాలండి. మీరు ఫస్ట్ రేట్ అనేది మాట్లాడుకోవద్దు. ఫస్ట్ అది ఎన్ని పాలు ఇస్తుంది ఏంటని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు దాని యొక్క రేటు మాట్లాడుకోండి. రేట్ అప్పుడు మనం బార్గెన్ చేసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి, తగ్గించి మాట్లాడుకోవాలి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 9 కానీ 10 గేదెలు కానీ లోడ్ ఎక్కిస్తామని చెప్పారు. మనకి 90,000, ₹1,00,000 అట్లా ఉంటుంది. అంటే మీకు ఒక దూరాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కరెక్ట్ ఒక రేట్ అని చెప్పలేం కదా. దూరాన్ని బట్టి ఉంటుంది. మనకి ఎన్ని కిలోమీటర్లు అయితే అన్ని కిలోమీటర్లు వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. చూసుకోవచ్చు. మొత్తం కూడా బన్నీ బ్రీడ్కి సంబంధించిన మంచి క్వాలిటీ గల బఫెలోస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయని చెప్పారు. 80, 90, 1,00,000, 1,20,000, 1,30,000, 1,40,000 అట్లా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. గేదె యొక్క క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతుంటుందని కూడా మనకైతే వీళ్ళు చెప్పడం జరిగింది. గుజరాత్ బనస్కట్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి వీడియో పంపించారు. వీడియో పై నెంబర్ ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా రమ్మని చెప్తున్నారండి. నేరుగా వెళ్ళి వాళ్ళ ఫామ్లో పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.